అప్డేట్స్ తో అయితే వచ్చేసినాం ఫర్ ది TSPSET 2024 అడ్మిషన్ ప్రాసెస్. సో మనకు తెలుసు ఆల్రెడీ మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది డిలే అయింది అండ్ ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అండ్ ఎడిట్ వచ్చేసి మనకి 7th వరకు అయితే ఎక్స్టెండ్ చేసిరు. సో దాని రిగార్డింగ్ ఇంకా ఫర్దర్ యాక్టివిటీస్ ఉంటుంది కదా ఫ్యూచర్లో, సో అవన్నీ కూడా రీషెడ్యూల్ అయింది. సో మనం ఈ వీడియో అయితే దాని అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో గైస్ మీరు చూడండి అండ్ అకార్డింగ్లీ అయితే యాక్ట్ అవ్వండి బికాస్ ఈసారి మనకి TSPSETలో డేట్స్ రీషెడ్యూల్ అయితేనే ఉంది. చాలా లైక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లాగా సస్పెన్స్ అయితే ఇస్తూనే ఉన్నారు మనకి TSPSET నుంచి అయితే. సో కాబట్టి మీరైతే చాలా కాషియస్గా ఉండాలి అండ్ ఏ టైంలో ఏం చేయాలని మీరు తెలుసుకోవాలి. కాబట్టి అప్డేట్ అయితే ఇస్తున్నాను గైస్. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా ఈ రీషెడ్యూల్ గురించి అయితే తెలుస్తుంది. సో గైస్ ఏదైనా అఫీషియల్ సర్చ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం చూద్దాం మన TSPSETలో ఏం చేంజెస్ చేసిరు షెడ్యూల్లో చెప్పేసి. సో ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాం గైస్. అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ అన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మీద అయితే క్లిక్ చేయాలి అండ్ మనకి రీషెడ్యూల్ డేట్స్ అనేది వస్తాయి. సో గైస్ చూడొచ్చు మనకి ఇక్కడ PDF అనేది ఓపెన్ అయింది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుందాం. సో నాకు తెలిసి ఇది 5th టైం రీషెడ్యూల్ అవ్వడం అనమాట ఈసారి అడ్మిషన్ ప్రాసెస్లో. సో చూద్దాం ఏమేం డేట్స్లో చేంజెస్ ఇక్కడ చేసిర్రు. సో చూడొచ్చు గైస్ TSPGSET 2024 అడ్మిషన్ రీషెడ్యూల్ డేట్స్. సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1 వరకు అయితే అయిపోయింది. అంటే ఈరోజు 6th సెప్టెంబర్, రేపు 7th సెప్టెంబర్. సో ఈ 2 డేస్లో అయితే మీరు ఈ వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సపరేట్గా ఎడిట్ ఆప్షన్ అనేది రాదు. కొత్త కాలేజెస్ యాడ్ చేసారు కదా, సో మీరు మీ ప్రిఫరెన్స్ లిస్ట్ని అయితే ఫైనల్గా ఈ 7th వరకు అయితే అప్డేట్ చేయాలి. ఒకసారి ఫైనల్ సబ్మిట్ అయిపోయిందంటే మీరు చేంజెస్ చేయలేరు. కాబట్టి చాలా కాషియస్గా అయితే మీ ప్రిఫరెన్స్ లిస్ట్ని అయితే పెట్టండి సో దట్ మీకు ఏం ప్రాబ్లం లేకుండా అయితే మీకు నచ్చిన కాలేజ్ అయితే వస్తుంది మీ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్. సో మ్యాక్సిమం అందరు అడుగుతున్నారు లైక్ నేను ఇన్ని కాలేజెస్ పెట్టినా అన్ని కాలేజెస్ పెట్టినా. సో గైస్ అట్లేం లేదు, మీరు ఎంత పాసిబుల్ అయితే అన్ని కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి లైక్ అబౌట్ యువర్ ప్రిఫరెన్స్ సో దట్ మీకు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఈ సీట్ అలాట్మెంట్ అనేది చాలా ఫ్యాక్టర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం లైక్ పర్టికులర్గా చెప్పలేము ఇన్ని సెలెక్ట్ చేస్తే మనకి కాలేజ్ అనేది వస్తుంది. కాబట్టి అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్. అండ్ మనకి ఇక్కడ రీషెడ్యూల్ డేట్స్ చూడొచ్చు, ఇక్కడ 7th నుంచి అయితే స్టార్ట్ అయింది. సో మనకి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఫేజ్ 1. సో గైస్ మనకి ఈ వెబ్ కౌన్సిల్ అయినాక మనకి ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది అని చెప్పేసి ఆ లిస్ట్ 11th సెప్టెంబర్కి అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అవుతాయి. సో ఆ రోజు మీరు చూసుకోవచ్చు అనమాట మీకు ఏ కాలేజ్లో అనేది సీట్ వచ్చింది. సో ఇక్కడ మనకి 11th మనకి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వస్తుంది అఫీషియల్ వెబ్సైట్లో. నెక్స్ట్ మీరు వచ్చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీకు ప్రొవిజనల్ సెలెక్ట్ అయిన కాలేజ్కి వెళ్ళి అయితే అది వెరిఫై చేయించుకోవాలన్నమాట. సో దాని రిగార్డింగ్ మనకి ఇక్కడ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్ టు 19th సెప్టెంబర్ మధ్యలో అయితే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోపోయి ఆ కాలేజ్లో అయితే వెరిఫై చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఆ టైంలో చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట. అండ్ మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తే మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు సో దట్ అది సెకండ్ కౌన్సిలింగ్కి ఇక ఆ సీట్ రావు అనమాట. నెక్స్ట్ 9th వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫర్ ఫేజ్ 1 వచ్చేసి 23rd సెప్టెంబర్ 2024. సో గైస్ మనకి ఫేజ్ 1 క్యాండిడేట్స్ వాళ్ళకి ఇక్కడ క్లాసెస్ వచ్చేసి 23rd సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్, ఇది మనకి 5th టైం రీషెడ్యూల్ అవ్వడం. సో దీని రిగార్డింగ్ ఏదైనా మళ్ళీ రీషెడ్యూల్ అయితే నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను అండ్ దాని రిగార్డింగ్ వీడియో కూడా చేసి మీకు ఇంటిమేట్ చేస్తాను గైస్. సో ఛానల్ అయితే ఫాలో అప్ అవ్వండి సో దట్ మీకు లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది రిగార్డింగ్ ది TSPSET 2024 అప్డేట్స్. మీరు ఈ డేట్స్ తెలుసుకొని ఉండాలి బికాస్ మీరు ఏ రోజు ఏ యాక్టివిటీ చేయాలని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్ లేకుండా అయితే ఉండాలి. సో దట్ ముందు నుంచి ప్రిపేర్ అయి ఉంటే మీకు హరిబరి లేకుండా అయితే స్మూత్గా ప్రాసెస్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. సో గైస్ కంటెంట్ నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా ఈ అప్డేట్స్ తెలుస్తుంది అండ్ వాళ్ళు కూడా అకార్డింగ్గా అయితే యాక్ట్ అవుతారు. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.